అందరికీ శుభాషాలం. ఇప్పుడు మనము నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని ధ్యానించాలి. ఎందుకంటే మనకి ఇంకా 3 రోజులు అయితే మన పస్కా పండుగ అనేది, మన పెసాక్ పండుగ మనకుంది. కాబట్టి దీంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించాలి, మనము పరిశీలన చేయాలి. ఎందుకంటే చాలా మంది దీన్ని రాంగ్ విధానంలో ఆచరిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి అయితే దీంట్లో రాయబడ్డ దినాలు మనం ఒకసారి ఆలోచించినట్టయితే, దీంట్లో మనకు 10వ నాడు ఏముంది, దశమి నాడు ఏం చేయాలంట, ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను, అంటే ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ఏర్పాటు చేసుకోవాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఓకే, అయితే ఈ యొక్క గొర్రె పిల్ల మేక పిల్లను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ రోజు దీన్ని బలిగా అర్పించాలి అనేది ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు మనం ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. అయితే చాలా మంది 14వ తారీఖు 14వ తారీఖు సాయంత్రము అనగానే 15వ తారీఖులోకి వెళ్ళి పస్కాను ఆచరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 14వ తారీఖు సాయంత్రము అంటే 15వ తారీఖు దీన్ని ఆచరించాలి అనే ఆలోచనలోకి వీరు వెళ్ళిపోయారు. ఇది ఎక్కడుంది అంటే 7వ వచనంలో, ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ కుటుంబములో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాను దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధం 2 ఇది ఉంది స్టోరీ. ఇదొక మనకు వచనం ఉంది. అయితే 14వ తారీఖు వరకు అంటే మీరు 10వ తారీఖు ఏం చేయాలి, దశమి నాడు నేను ఒక గీత గీస్తాను. 1 2 3 4 5 6. ఓకే, దీని అర్థం ఏంటంటే ఒక డే, దీని అర్థమైంది ఒక దినం. 10వ తారీఖు 11 12 13 14 15. ఓకే, ఇలా గీతలు గీస్తే చీకటి. దీని అర్థమైంది ఇది చీకటి. అంటే మీకు అర్థం కావడానికి నేను ఇలా గీసి చూపిస్తున్నాను. చాలా మంది ఈ దినాన్ని అర్థం కాక ఏ రోజు పస్కా పండుగ పెసాక్ ఆచరించాలి అనేది అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఏముంది, 10వ తారీఖు, ఇదేంది 10 11 12 13 14 15. అయితే 10వ తారీఖు దీన్ని ఏం చేయాలి చెప్పండి, గొర్రె పిల్లని ఏం చేయాలి, కొనుక్కోవాలి. అంటే మన దగ్గర ఉంటే ఓకే, లేదంటే దాన్ని ఏడాది గొర్రె పిల్లను కొనుక్కొని ఏం చేయాలంటే రాత్రి పగలు 1 2 3 4 రోజులు దీన్ని పరిశీలన చేయాలి. అర్థమవుతుందా? 10వ తారీఖు 11వ తారీఖు 12వ తారీఖు 13వ తారీఖు ఏం చేయాలి, 4 రోజులు చెప్పురు. దానికి కుంటి ఉందా, గుడ్డి ఉందా, మెల్లకన్ను ఉందా, దానికి ఏమన్నా ఏమంటారు జబ్బు ఉందా, ఇవన్నీ పరిశీలన చేసి పర్ఫెక్ట్ గా ఉందంటే 14వ తారీఖు అంటే ఎప్పుడు, ఈ చీకటి ఉంది కదా, ఈ చీకటిలోనే దీన్ని 14వ తారీఖు చీకటి పడ్డ తర్వాత దాన్ని బలి ఇవ్వాలి. ఎప్పుడు 14వ తారీఖు అందరూ ఏం చేస్తారు, 14వ తారీఖు సాయంత్రం అంటే మళ్ళీ 15వ తారీఖులోకి వస్తున్నారు అందరూ. అట్లాగే మాక్సిమం 99% అట్లాగే ఆచరిస్తున్నారు. అర్థమవుతుందా? 14వ తారీఖు ఎందుకు పస్కాను ఆచరిస్తారంటే 14వ తారీఖు ఫుల్ మూన్. అర్థమవుతుందా? 14వ తారీఖు ఏమొస్తుంది, ఫుల్ మూన్ అనేది మనకు రావడం జరుగుతుంది. అదే మన సుక్కోతు పండుగ మొదటి దినం అంటే పర్ణశాలల పండుగ
రోజు కూడా ఫుల్ మూన్ లో వస్తుంది. అర్థమైందా? ఫుల్ మూన్ ఇది 28 డేస్, నెక్స్ట్ వచ్చే మంత్ 29 డేస్, 28 డేస్ 29 డేస్, 28 డేస్ 29 డేస్ ఇలా వస్తుంది అనమాట. అయితే పౌర్ణమి రోజే, ఫుల్ మూన్ రోజే పరలోకపు తండ్రి ఈ యొక్క పండుగను ఆచరించే విధముగా మనకు ఇవ్వడం జరిగింది. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు, 14వ తారీఖు వరకు అంటే 14వ తారీఖు వరకు ఉంచుకొని 15వ తారీఖు దాన్ని బలిస్తే అది అపవిత్రం అయిపోతుంది. అర్థమవుతుందా? 10వ తారీఖు నువ్వు కొనుక్కుంటే 10వ తారీఖు నువ్వు రాత్రి కొనుక్కుంటావా పగలు కొనుక్కుంటావా అది నీ ఇష్టం. కానీ ఈ 4 రోజులు ఏం చేయాలి, దీన్ని 13వ తారీఖు వరకు 14వ తారీఖు వరకు దాన్ని మీరు ఏం చేయాలంట, మీ దగ్గర ఉంచుకోండి అని ఉంది. 14వ తారీఖు వరకు అంటే 14వ తారీఖు లెక్కలోకి రాదు. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు మనకు రేపు సండే ప్రోగ్రామ్ ఉంది అంటే సాటర్డే వాడికి రెడీ కాండి అంటే అర్థం, సండే వరకు మీరు ప్రిపరేషన్ అయి ఉండాలి. ఉదయం 10 గంటల వరకు అంటే అర్థమైంది, ఆ టైం కల్లా నువ్వు రెడీ ఉండాలని అర్థం. అంతేగాని మళ్ళీ దాన్ని సాయంత్రం తీసుకెళ్లి చేస్తే అది అపవిత్రం అయిపోతుంది. పస్కా రొట్టె ద్రాక్ష రసం మనం చేసేది ఈరోజు పస్కా రొట్టె ద్రాక్ష రసాన్ని మనము ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఎప్పుడు చేయాలి చెప్పండి? 10వ తారీఖు సిద్ధం చేసుకుంటే, గొర్రె పిల్ల అయితే 10వ తారీఖు సిద్ధం చేసుకోవాలి. 10, 11, 12, 13 అర్థమవుతుందా? ఈ 13వ తారీఖు అయిపోయిన వెంటనే ఏమవుతుంది, ఫస్ట్ ఏమవుతుంది, చీకటి, తర్వాత పగలు, తర్వాత చీకటి, తర్వాత పగలు. అంటే ఒక ప్రారంభం కావాలి దినం అంటే ఫస్ట్ చీకటితో ప్రారంభమై వెలుగుతో ఎండ్ అవుతుంది, చీకటితో ప్రారంభమై వెలుగు వచ్చి ఎండ్ అవుతుంది. ఈ విధంగా దినాన్ని పరలోకపు తండ్రి మనకి ఇవ్వడం జరిగింది. అంటే 13వ తారీఖు సాయంత్రం వరకు దీన్ని ఏం చేయాలి, మేకపిల్లను మొత్తము పరిశీలన చేసి పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఈ పస్కా బలికి అంటే పస్కా బలి చేయడానికి ఇది ఆరోగ్యకరమైనది, ఇది శ్రేష్టకరమైనది, దీనిలో జబ్బు లేదు, కుంటిది కాదు, గుడ్డిది కాదు, మెల్లది కాదు, అంత ఆరోగ్యకరంగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి పరలోకపు తండ్రి 4 రోజులు ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజులు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత 14వ తారీఖు రాత్రి ఎప్పుడైతే అవుతుందో, రాత్రి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్రిపరేషన్ లోకి వెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్ గా మనకు మెన్షన్ చేసి ఉంది. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే 15వ తారీఖు దీన్ని పస్కా చేయడం జరుగుతుంది. 15వ తారీఖు అంటే 14వ తారీఖు అయిపోయిన తర్వాత చీకటి పడ్డ తర్వాత, అంటే చీకటి పడ్డ ఏమవుతుంది, 15వ తారీఖు వచ్చేస్తుంది. ఈ 15వ తారీఖు వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు, పస్కా ఆచరించినట్టయితే అది అపవిత్ర పాలైపోతుంది. పస్కా చేసి కూడా వేస్ట్. ఎందుకంటే మనకు దీని రివర్స్ లెక్క పెడితే 21 అని ఉంటుంది చూడు డేటు, 21 18 వచనం. రొట్టెదా తినండి. 21 అంటే దాని రివర్స్ లెక్కేయండి. ఎక్కడికి వస్తుంది, ఇగో రివర్స్ లెక్కేద్దాం. 21, 20, 19, 18, 17, 16, 15, 14, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 రోజులు వచ్చిందా లేదా? 8. 21కి రివర్స్ లెక్కేస్తే 14వ తారీఖు కాదు, అంటే 13వ తారీఖు సాయంత్రం అయిపోయిన వెంటనే 14వ తారీఖు దీన్ని ప్రిపేర్ చేయాలి. 21కి క్లోజ్ అయిపోవాలి. 21 అంటే 8 రోజులు. పస్కా 1 రోజు, పులిహోర రొట్టె 2 రోజులు, 7 రోజులు. చాలా మంది దీనిలో మిస్టేక్ ఏం చేస్తారంటే పస్కా ఓన్లీ రాత్రే
అని అనుకుంటున్నారు. నువ్వు పస్కా రాత్రి అనుకుంటే అది నీ పొరపాటు. పస్కా అనేది సాయంత్రం మొదలుకొని మళ్ళా రేపు సాయంత్రం వరకు పస్కా అయి ఉంటుంది. యూనివర్సల్గా ఆలోచించాలి, ప్రపంచవ్యాప్తంగా ఆలోచించాలి. నువ్వు ఈ రోజు రాత్రి పస్కా కంప్లీట్ చేసి తెల్లారి పుణ్యం రొట్టెలు అంటున్నారు చాలా మంది. తెల్లారి పుణ్యం రొట్టెలు రానే రాదు. నేను ఇది 15 సంవత్సరాల క్రితమే చెప్పిన. ఒక రోజు 14 సాయంత్రం మొదలుకొని మళ్ళా మరుసటి సాయంత్రం వరకు పస్కా పండుగ. అర్థమవుతుందా? అయితే ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని ఆ నైట్ చేసినప్పుడు ఆ పస్కా రొట్టె, ఆ పస్కా ఒక ద్రాక్ష రసం, పెసాక్ ఒక రొట్టె, పెసాక్ ఒక ద్రాక్ష రసము మనం ఏం చేయాలంటే ఆ రాత్రే తినేయాలి. ఉదయం వరకు దాన్ని ఉంచకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ యాశ్వ మెస్సే బలైపోయారు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 14 చీకటి కాగానే అప్పుడు దాన్ని ప్రిపేర్ చేయాలి. అర్థమవుతుందా? ప్రిపేర్ చేయాలంటే మంచి గోధుమ పిండిని ముందే కొనుక్కొని మన దగ్గర దాన్ని జల్లెడ పట్టుకొని మంచిగా ఉందా లేదా చూసుకొని దాన్ని ఏం చేయాలి, కొని పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అదే గ్రేప్స్ ఏం చేయాలి, కొనుక్కొని ఆ 14 రాత్రి ఏం చేయాలంటే ఆ తిత్తిని తీయాలి. చాలా మంది ఏం చేశారంటే వాటిని అట్లాగే మిక్సీలు వేసేసి జ్యూస్ చేస్తారు. అలా కాదు, దాని యొక్క పొట్టుని, దాని యొక్క స్కిన్ని తీసి ఆ స్కిన్ ఇట్లా రబ్ చేసినట్టయితే మనకు ద్రాక్ష రసం అనేది వస్తుంది. మాంసాన్ని పక్క పెట్టేయాలి. మాంసంతో మనకు పని లేదు. ఆ తిత్తి ఏదైతే ఉందో, ఆ స్కిన్ ఏదైతే ఉందో, బ్లాక్ గ్రేప్స్ తీసుకొని ఆ బ్లాక్ గ్రేప్స్ ఏం చేయాలంటే ఆ స్కిన్ తీసి ఆ స్కిన్ ఇలా రబ్ చేస్తే, లేదా మిక్సీలో వేసి దాన్ని వేస్తే మనకు రెడ్ గా, మనకు వైన్ లాగా అది వస్తుంది, ద్రాక్ష రసం వస్తుంది. అది ఎప్పుడు చేయాలి అంటే 14వ తారీఖు, అంటే చీకటి పడగానే 14వ తారీఖే ఇది చెయ్యాలి. యాషోవ మెస్సీని ఏ రోజు బలిచ్చిరు? పస్కా రోజే ఆయన బలిచ్చారు. పస్కా రోజే వాళ్ళు బలి ఇవ్వడం జరిగింది. అట్లా పస్కా రోజు ఎందుకు బలిచ్చారంటే పస్కా బలి పశువు ఈయననే కాబట్టి అది అప్పుడు సాదృశ్యంగా స్టార్ట్ చేయడం, విడుదలకు సాదృశ్యంగా స్టార్ట్ చేయడం జరిగింది. అసలు పస్కా గొర్రె పిల్ల యాషోవ మెస్సీ అని మనకు చెప్పడం జరిగింది కాబట్టి బైబుల్లో దీన్ని ఈ విధంగా ఆచరించాలి. 21 నుంచి లెక్కేస్తే 14 వస్తుంది. 15 నుంచి లెక్కేస్తే ఎప్పుడు వస్తుంది? చాలా మంది 15 చేసిరనుకో 22కి వస్తుంది. అవునా? 15 అంటే 15, 16, 17, 18, 19, 20, 21, 22, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే రాంగ్ అయిపోతుంది. ఒక రోజు లేట్ గా చేసిన వాళ్ళము. అర్థమవుతుందా? ఈ విధంగా దీన్ని చేయాలి. అంటే చాలా మంది ఇప్పుడు ఈ రోజులలో కొందరు ఏం చేస్తున్నారంటే ఒక గొర్రెని తీసుకొచ్చి, అర్థమవుతుందా, దాన్ని ఎముకలు ఇరవకుండా, అర్థమవుతుందా, దాన్ని తోలు, దాని స్కిన్ని ఒలచి, స్కిన్ని ఎట్లాగా ఒలుస్తాం, మాంసాన్ని కూడా ఒలిచి ఆ ఎముకలను ఏం చేస్తున్నారంటే పక్క పడేస్తున్నారు. ఇది అసలైన పస్కా బలి అని. అది రాంగ్. ఆల్రెడీ యాషోవ మెస్సీయ బలైపోయారు కాబట్టి మనము గొర్రెను, మేకను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము లేదు. ఏం ఏర్పాటు చేసుకోవాలి? రొట్టె, ద్రాక్ష రసం. అర్థమవుతుందా? ఎప్పుడు? పస్కా రాత్రి ఆ రోజు 14వ తారీఖు, అంటే 13వ తారీఖు అయిపోయిన వెంటనే 14 మొదలవుతుంది కాబట్టి ఆ రాత్రి పిండిని, ఆ రాత్రే ఆ పిండిని ఏమంటారు, నీళ్లు పోసి దాంట్లో కొంచెం ఉప్పు కలిపి, నూనె కలిపి మొత్తం దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అందుకనే పస్కా ఆ రోజు వీళ్ళు బయలుదేరేటప్పుడు కూడా రాత్రి అయింది. అంటే పస్కా గొర్రెను చీకటి పడ్డ తర్వాత ఏం చేశారు వీళ్ళు? స్కిన్ తీసి మాంసాన్ని ఒలిచి, ఎందుకంటే ఎముక ఇరవద్దు, అప్పుడు వాళ్ళకి అది ఎముక ఇరవకూడదు అనమాట. ఆ ఎముక ఇరవకుండా దాన్ని జాగ్రత్తగా ఏం చేశారు? ఒలిచి మళ్ళా దాన్ని వండుకొని, అర్థమవుతుందా, దాన్ని వండుకొని దాని రక్తాన్ని డోర్ల ముందు ఒక గుర్తుగా రక్తాన్ని అతికించి, అంటే ఇట్లా గోడకు అతికించి డోర్ కాడ ఆ వండుకొని రొట్టెను, ఆ మాంసాన్ని రెడీ చేసుకునేసరికి వాళ్ళకి చాలా లేట్ అయింది.
ఎందుకంటే చీకటి పడ్డ తర్వాత చేయాలని మనకి ఇక్కడ ప్రాసెస్ ఉంది కాబట్టి. అయితే అప్పుడు వాళ్ళకు రాత్రి అయింది, అందుకని అర్ధరాత్రి జరిగినది ఏమన్నా కానీ మనకి నెక్స్ట్ మనకు 13వ అధ్యాయంలో వస్తుంది. అర్ధరాత్రి జరిగిందేమో 12:29 అర్ధరాత్రి వేళ జరిగిన ఏమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలి పిల్లలందరి పశువుల తొలి పిల్లలన్నిటినీ అదోనాయి హతము చేసెను. అర్ధరాత్రి జరిగిన సంఘటన అంటే వీళ్ళంతా ప్రిపరేషన్ చేసి, వీళ్ళంతా వండుకొని, వీళ్ళంతా నడుము కట్టుకొని, వీళ్ళు కర్ర పట్టుకొని దాన్ని తిని, అర్థమవుతుందా? ఏం చేసారు? అన్ని రెడీ చేసుకుంటున్నారు, తింటున్నారు, రెడీ చేసుకుంటున్నారు. ఏం రెడీ చేసుకుంటున్నారు? పోవడానికి, బయలుదేరడానికి అన్ని మూటలు కట్టుకుంటున్నారు, అన్ని రెడీ చేసుకుంటున్నారు, అన్ని సామాన్ చదువుకుంటున్నారు, తింటున్నారు, సామాన్ చదువుకుంటున్నారు. ఆ రాత్రే ఆ పిండి కూడా, అర్థమవుతుందా, అది పులియక ముందే అక్కడి నుంచి బయలుదేరినట్టుగా స్పష్టంగా ఉంది. అర్ధరాత్రి జరిగిన విషయం ఏంటి అంటే, అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మిస్టేక్ చేస్తున్నారు. 14వ తారీఖు జరగాల్సింది 15వ తారీఖు చేస్తున్నారు. అర్థమవుతుందా? రొట్టె ద్రాక్ష రసాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సింది గొర్రెని ప్రిపేర్ చేసుకుంటున్నారు. గొర్రె అనేది టోటల్లీ రాంగ్. ఎందుకంటే యాశ్వామేస్తే బలైపోయిన తర్వాత యూనివర్సల్ గా ఆలోచించాలి. ఎప్పుడైనా యూనివర్సల్ గా పస్కా ఒకవేళ గొర్రె గాని, ఏడాది గొర్రె గాని, ఏడాది మేకపిల్లని గాని ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవాలంటే మేకలు, గొర్రెలు దొరకవు. యూనివర్సల్ గా దొరకవు, ఇంపాసిబుల్. అందుకనే పరలోకపు తను ఏం చేశారంటే రొట్టె ద్రాక్ష రసంగా దాన్ని చేంజ్ చేయడం జరిగింది. యాశ్వామేశ్వర ద్వారా ఏం చేశారంటే చేంజ్ చేయడం. అంటే రొట్టె ద్రాక్ష రసం ఎక్కడే దొరుకుతుంది, ఈజీ ప్రాసెస్. మీరు యాశ్వామేశ్వరుడు అదే చెప్తారు, మీరు ఇక్కడ నుంచి ఇలాగూ చేయండి అని చెప్తాడు. పస్కా రోజు ఏం చెప్తాడు? ఆ రాత్రి ఇక్కడ నుంచి మీరు ఇగో ఇది రొట్టె, ఇది రొట్టె కాదు, ఇది మాంసం అనుకోండి, ఇది ద్రాక్ష రసం కాదు, ఇది నా రక్తం అనుకోండి అని ఆయన చెప్పడం జరుగుతుంది. మన కొరంది 11వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి కొరంది 11లో. అంటే అర్థం ఏంటంటే రొట్టెను, ద్రాక్ష రసాన్ని ఆ నైట్ ప్రిపేర్ చేసుకొని ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని తినాలి. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్ష రసం ప్రిపేర్ చేసుకుంటాం, అది ఒక్క ముక్క లేకుండా కంప్లీట్ గా రాత్రి తినేసినాం అనుకో, మనం భోజనం వండుకోవచ్చు. మనము మటన్ వండుకుంటామా, ఇంకా చికెన్ వండుకుంటామా, అది మన ఇష్టం. ఫిష్ వండుకుంటాం, అది ఉదయం వరకు ఉండొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. రొట్టె ద్రాక్ష రసం ఏదైతే ఉందో అది ఉదయం వరకు మిగిలించకూడదు, అది ఉదయం వరకు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏం చేయాలి? కాల్చివేయాలి. ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని కాల్చివేయాలన్నది అర్థమవుతుందా? ఒకవేళ మిగిలితే ఏం చేయాలంటే దాన్ని కాల్చివేయాలని క్లియర్ గా రాసింది. అందుకని మనం ఏం చేయాలంటే ఎంతైతే రొట్టె తినగలమో అంతే రొట్టెని చేసుకొని కృతజ్ఞాస్తులు పరలోకం తనకి చెల్లించి, ఇగో ఇది యాషోవామెస్కు ఏదైతే బలి అయ్యారో అది, ఇది శరీరం అనుకొని, ఇది రక్తం అనుకొని మేము దీన్ని తీసుకుంటున్నాము. అంటే యూనివర్సల్ గా ఆలోచించి పరలోకపు తండ్రి అన్ని నిర్ణయాలు ముందే తీసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా మంది మన మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి, అర్థమవుతుందా, గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ రాత్రి కట్ చేస్తున్నారు. అది రాంగ్. ఇంకోటి ఏం చేస్తా, ఇక్కడ వీళ్ళే చేయాలని ఉంది, కట్టుకవాన్ని తీసుకొచ్చి చేపించేది కాదు. చాలా మంది ఏం చేస్తున్నారు, కట్టుకొని పిలిపించి, అంటే ఎవరైతే కట్ చేయడం వస్తుందో వాళ్ళని పిలిపించి చేస్తున్నారు. ఇది రాంగ్. మళ్ళా పస్కా గొర్రె పిల్ల నువ్వే చేయాలి. ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారం తీసుకుంటే ఒకవేళ అది నువ్వే చేయాలి. ఎందుకంటే ఇంకొక వ్యక్తి చేస్తే అది అపవిత్రమవుతుంది. అర్థమవుతుందా? బయట వ్యక్తి వచ్చి చెయ్యి వేస్తే అది అపవిత్రం.
ఎవరు చేయాలి? ఎవరైతే తింటున్నారో వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే 12వ అధ్యాయం ప్రకారం ఎవరు ప్రిపేర్ చేయాలి? గొర్రెను ఎవరు చంపాలి? ఎవరైతే తింటున్నారో వాళ్ళే చంపాలి, వాళ్ళే కొయ్యాలి, వాళ్ళే కట్ చేయాలి. కానీ ఈ రోజు ఎవరైతే పస్కా గొర్రె పిల్ల లేదు, రొట్టె ద్రాక్షరసం కాదు, ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి చేసా అంటే నువ్వే కట్ చేసుకోవాలి. ఒక కట్టుకోవాన్ని అంటే ఎవరికైతే పని వచ్చో ఆ గొర్రెని కట్ చేయడం, దాన్ని ముక్కలు చేయడం వరకు పని వచ్చో ఆ పనిని వేరే వాళ్ళతో చేయిస్తున్నారు. అది అపవిత్రం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళే కట్ చేశారు, వాళ్ళే ముక్కలు చేశారు, వాళ్ళే ఎముక ఇవ్వకుండా దాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళే వండారని ఇక్కడ క్లియర్ గా రాసి. కొందరు ఏం చేస్తున్నారంటే వంట వాళ్ళని నేర్పించి కూడా వంట చేయిస్తున్నారు. అంటే ఇలాంటి అంటే నువ్వు మనుషులు చేసేటి అన్ని పొరపాట్లే. అందుకని పరలోక తండ్రి ముందే ఆలోచించి ఏం చేశారంటే రొట్టె ద్రాక్షరసం. రొట్టె ద్రాక్షరసం ఎవరు చేసుకుంటారు? ఎవరి ఇళ్ళలో వాళ్ళే చేసుకుంటారు. అంటే మనము పరలోక తండ్రి ఎప్పుడు తప్పులు దొరకరు. రేపటి దినాన యూనివర్సల్ గా ప్రపంచ వ్యాప్తంగా పస్కా ఒకవేళ నిర్గమకాండం యాస్టిస్ ప్రకారం తీసుకున్నట్టయితే గొర్రెలు మేకలు దొరకవు. అర్థమవుతుందా? గొర్రెలు మేకలు ప్రపంచవ్యాప్తంగా దొరికే పాసిబుల్ లేదు. కాబట్టి పరలోకపు తండ్రి ఆ సిస్టాన్ని తీసివేశారు. అంటే దీనికోసం తీసేశారు అంటలేదు, ఇదొక మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే దొరకవు కాబట్టి తీసేశారు, దొరకవు కాబట్టి యాశ్వా మెస్సయ్యను పంపించారని కాదు. యాశ్వా మెస్సయ్యను ఈ జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనను అభిషేకించడం జరిగింది పరలోకంలో ఈ పని విషయంలో. అది ఒక స్పెషల్ ఆఫీసర్, ఆయనకు పని చెప్పడం, పని అప్పగించారు పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి మహిమ చెల్లించడానికి అన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఈ విధంగా ఈ పస్కాను మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మనమే పిండిని గ్రేప్స్ ని కొనుక్కొని ఆ రాత్రి, అర్థమవుతుందా, 13వ తారీఖు జల్లెడ పట్టించుకొని, అర్థమవుతుందా, అది మంచిగా ఉందా లేదా పిండి చూసుకొని 14వ తారీఖు చీకటి పడేంత వరకు ఏం చేయాలి? దాన్ని ఏం ప్రిపేర్ చేయకూడదు. చీకటి పడేంత వరకు ప్రిపరేషన్ అనేది లేదు. ఏం చేయాలి? చీకటి పడేంత వరకు వెయిట్ చేయాలి, చీకటి పడేంత వరకు ఆగాలి. అప్పుడు ఏం చేయాలి? చీకటి పడ్డ తర్వాత ఈ రాత్రి 14 ఈ రాత్రి ఏం చేయాలి? అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. పిండి పిసకడం, దాన్ని ఉప్పు వేయడం, దాన్ని రెడీ చేయడం. అర్థమవుతుందా? అది పొంగని రొట్టెల పండుగ. మిగతా 7 రోజులు పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగ పొంగని రొట్టెల పండుగ. పొంగకూడదు. అర్థమైందా? పొంగితే అది పక్క పడేసేయాలి, అది లెక్కలకు రాదు. పొంగకుండా దాన్ని కాల్చి, అర్థమవుతుందా, ఆ గ్రేప్స్ ని రెడీ చేసుకొని ఆ రాత్రి మనం ప్రార్థన చేసి ఆ రాత్రి ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసాన్ని తినాలి. ఇది మనకు కొత్త నిబంధన ద్వారా ఇచ్చిన విధానము. ఇది ఎప్పటికుండే నిత్యమైన కట్టడ. ఏమనుంది ఇక్కడ చెప్పురే? నిత్యమైన కట్టడ. ఈ పస్కా పండుగ అనేది నిత్యమైన కట్టడ. పెసాక్ పండుగ నిత్యమైన కట్టడగా మనకు ఏర్పాటు చేయబడింది. యాశ్వా మెస్సయ్య ద్వారా ఈ బలి అంటే ఇది కొట్టివేయబడ్డది కాబట్టి రొట్టె ద్రాక్ష రసము అని ఆయన ఇవ్వడం జరిగింది. ఒకసారి చదవండి, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి.
నా శరీరము ఏమన్నాడు? నా శరీరము అన్నాడు. అంటే ఏంటిది ఇక్కడ? ఈ గొర్రె, ఈయనెవరు? గొర్రె. మనకు లోక పాపములు మోసుకొని పోవు ఎలోహిం గొర్రె పిల్ల, అంతే కదా? అంటే గొర్రె పిల్ల ఇక్కడ ఏముంది? నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటాడై దీన్ని చేయడని చెప్పాను, అంతే కదా? దీన్ని చేయాలని చెప్తున్నారు. అంటే ఆ పెసాక్ గొర్రె ఏదైతే ఉందో ఈయనలో పరలోకం తండ్రి దాన్ని ఏం చేశారు? కంప్లీట్ చేశారు. కాబట్టి కంప్లీట్ గా ఈయననే బలి అవుతున్నారు. కాబట్టి ఈయననే ఆ బలిగా ఈయన పరలోకపు తండ్రి పంపించారు. కాబట్టి ఈయన శరీరము రొట్టెను పట్టుకొని ఏమంటున్నాడు? చెప్పురు, శరీరం అంటున్నాడు. మరి రొట్టె శరీరం ఎట్లా అవుతుంది? అంటే ఆయనే బలి అవుతున్నారు. కాబట్టి ఇది రొట్టె కాదురా బాబు, ఇది నా శరీరం అనుకోండి, మీరు దీన్ని తినాలి. కిందికి వచ్చేసరికి ఏదైనా రక్తము ఏమంటున్నాడు? ఆయన పట్టుకునేది ద్రాక్ష రసాన్ని, కానీ ఆయన ఏం చెప్తుండు? ఇది నా రక్తము. ద్రాక్ష రసాన్ని పట్టుకుని ఏమంటుండు? నా రక్తం అని చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? అంటే జ్ఞానం ఏమవుతుందంటే ఒక్కసారి జ్ఞానం ఎక్కువ అయితే వెర్రోడైపోతాడంట. పరిశీలన చేయకుంటే జ్ఞానము ఎక్కువ అయితే వెర్రోడు అవుతారు, ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోతారు. ఓవర్ అంటే నా కళ్ళ ముందే చేశారు కాబట్టి నేను చెప్తున్నా, నా కళ్ళ ముందే ఇది జరిగించారు. అర్థమవుతుందా? ఇలా చేయడానికి వీలు లేదు. బైబిల్లో పరలోకపు తండ్రి ఆ విధంగా ఇవ్వలేదు. అంటే రొట్టె ఏం చేయాలి? అయ్యా మాకంటే ఏదైతే మేము ఇంతకుముందు విగ్రహారాధన చేసే వాళ్ళము, విగ్రహం అంటే ఒక బానిస, దానికి ఒక బానిసై మేము ఉండేవాళ్ళము. ఇప్పుడు ఆ బానిస బ్రతుకు నుంచి మాకు విడుదల కలగజేశారు. అది యాషువ మెస్సేజ్ ద్వారా విడుదల కలగజేశారు. కాబట్టి ఆయన శరీరానికి ఒక దానికి ఇదే శరీరం అనుకొని, ఈ రొట్టెని శరీరంగా అనుకొని మేము దీన్ని భుజిస్తున్నాము. మేము ఇంకోసారి అలాంటి పొరపాటు చేయకుండా, అది విగ్రహారాధన చేయకుండా అన్నట్టుగా మేము బానిస బతుకులో ఉండకుండా మాకు ఒక విడుదల అనేది ఇచ్చారు. కాబట్టి ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసం అనేది జ్ఞాపకం చేసుకోవాలనేది మార్చబడ్డ విధానము. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు స్పష్టత ఇస్తాను. ఈరోజు 1000 ఏళ్ల పరిపాలనలో అర్థమవుతుందా? పస్కా బలి అనేది ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్ దేశంలో ఒకవేళ వాళ్ళు ఈరోజు పెసాక్ పండుగ రోజు గొర్రెను తీసుకొచ్చి అంతా రెడీ చేసుకున్నారు అనుకో, ఎవరు యాషువ మెస్సేజ్‌ని అంగీకరించని వాళ్ళు రేపు 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు కూడా నేను చెప్పేదే చెయ్యాలి. అర్థమవుతుందా? నేను ఏదైతే చెప్తున్నానో అదే దాన్ని వాళ్ళు ఆచరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బలి అయిపోయారు. కాబట్టి యాషువ మెస్సేజ్‌ను అంగీకరించి ఆ బాప్తిసాలు తీసుకొని, అర్థమవుతుందా, మనం ఎట్లా రొట్టె ద్రాక్ష రసం చేస్తున్నామో వారు కూడా అట్లాగే రొట్టె ద్రాక్ష రసాన్ని చేసుకొని వాళ్ళు కూడా ఈ న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధనను యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కొత్త నిబంధన. ఓకే, కొత్త నిబంధన ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడికి మత్తయి సువార్త నుంచి తీసేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు అది చదవరు. వాళ్ళ దగ్గర ఉన్న త్వరా స్కోరింగ్ ఏదైతే ఉందో దాంట్లో దీన్ని చేర్చరు. అప్పుడు నెక్స్ట్ 1000 ఏళ్ల పరిపాలన జరిగేది ఏంటంటే వాళ్ళు యాషువ మెస్సేజ్‌ని అంగీకరిస్తారు. వాళ్ళు కూడా మనలాగా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు. వాళ్ళు కూడా మత్తయి సువార్త నుంచి చదవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అన్ని క్వశ్చన్లకి మనము పోలీస్ స్టాప్ పెట్టబోతున్నాం. అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వబోతున్నాం. అన్ని క్వశ్చన్లకి అన్ని
అన్ని మూడాలకు అంటే కన్ఫ్యూజన్ లో ఉన్న ఈ లోకానికి ఏం చేస్తామంటే అన్నిటికీ ఆన్సర్ ఇవ్వడం వల్ల అందరూ ఏం చేస్తారంటే ఒకే విధానం ప్రపంచవ్యాప్తంగా 1000 ఏళ్ల పరిపాలన ఒకే విధానంలో ఉంటది. ఇజ్రాయెల్ దేశంలో ఒకలాగా, హైదరాబాద్ లో ఒకలాగా, అమెరికాలో ఒకలాగా, ఇంగ్లాండ్ లో ఒకలాగా, అర్థమవుతుందా, అరబ్ కంట్రీస్లలో ఒకలాగా ఉండదు. అంతా ఒకే విధానంలో ఈ యొక్క పండుగ కానీ, ఆజ్ఞలు కానివ్వండి, బైబిల్లో చెప్పబడ్డ పండుగలు కానీ అన్ని ఒకే విధానంలో ఉంటవి. అందుకనే దీని 14వ తారీఖే రొట్టె ద్రాక్ష రసాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన భోజనం నిమిత్తం. అర్థమవుతుందా? మన భోజనం నిమిత్తము మనము మటన్ వండుకోవచ్చు, చికెన్ వండుకోవచ్చు, ఫిష్ వండుకోవచ్చు. అర్థమవుతుందా? బైబిల్లో రాయబడ్డవి ఏవైతే పవిత్రమైన నాన్ వెజ్ ఉందో అది వండుకొని తినొచ్చు. అంతేగాని గొర్రె బలి ఇవ్వడము, గొర్రె రక్తాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా మంది గొర్రెను కట్ చేసి మెస్సైని నమ్మని వాళ్ళు ఆ రక్తాన్ని ఏం చేస్తున్నారు, భూమిలో ఒలికిస్తున్నారు. మరి ఇక్కడ బైబిల్ 12వ అధ్యాయంలో చెప్పిన బట్టు భూమిలో ఒలికించకూడదు. ఎక్కడ చేయాలి దాన్ని? ద్వార బంధకానికి రక్తాన్ని కొట్టాలి. మరి అలా కొడుతున్నారా? లేదు. ఎందుకంటే అక్కడ సంవారక దూత ఈ యూదుల గృహాల్లోకి ప్రవేశించకుండా ఈ నెలల్లో తొలిచూలు అదే మొదట పుట్టిన కుమారుడు గాని కుమార్తె గాని పశువులు గాని మొదట పుట్టిన చావకుండా ఆ రక్తాన్ని గుర్తుగా ఇచ్చారు తప్ప నీకు అక్కర్లేదు. అర్థమవుతుందా? ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారికి అక్కర్లేదు. ఎందుకంటే సంవారక దూత రావట్లేదు కాబట్టి, సంవారక దూత వచ్చి చంపడం లేదు కాబట్టి. అది ఐగుప్తీయులకు తీర్పు తీర్చడానికి, ఐగుప్తీయులో ఉన్న దేవతలకు తీర్పు తీర్చడానికి, ఐగుప్తీయులో ఉన్న వాళ్ళకి ఇశ్రాయేల్ యూదుల దేవుడే నిజమైన దేవుడు అని కన్ఫర్మ్ చేయడానికి, క్లారిటీ ఇవ్వడానికి పరలోకం తండ్రి అన్ని విధాలుగా అక్కడ చూపించడం జరిగింది. అందుకనే అన్ని విధాలుగా అక్కడ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను గొర్రెను బలిస్తాను అంటే అది రాంగ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ డేట్ కరెక్ట్ గా చూసుకొని మనము ఈ యొక్క పెసాక్ పండుగను 14వ తారీఖు చేయాలి. మొన్న చాలా మంది వెనస్డే రోజు చేస్తారు. వెనస్డే రోజు వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎప్పుడు వస్తుంది చెప్పండి? వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు వెనస్డే వేశారు కదా, మళ్ళీ వెనస్డే వస్తుంది 14వ తారీఖు కదా. మనము థర్స్డే వేస్తాము, మనకు ఎప్పుడు వస్తుంది? మళ్ళీ థర్స్డే వస్తుంది. అక్కడే ఉంది డేట్. మనకు గురువారం వస్తుంది కదా, మనం బుధవారం ఇక్కడికి రావాలి, అవునా కదా? గురువారం రాత్రి మనము పెసాక్ పండుగ చేయాలి, అవునా? శుక్రవారం పులిహోర రొట్టెలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం చేసిన రోజు కూడా పెసాక్ చేస్తారు. అంటే వాళ్ళకు ఒక రోజు ముందు జరగాలి కదా. అర్థమైందా? అందరూ ఏమిటి మనం ఫస్ట్ 2వ తారీఖు చేయాలి అని చెప్తున్నారు. అంటే ఒక రోజు తేడా వస్తుంది, ఒక రోజు తేడా వస్తుంది, వాళ్ళకి తేడా వస్తుంది. ఎవరైతే యాషువా మెస్సీయను స్వీకరించారో, అంగీకరించడం లేదో వారు రాంగ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? మనం రాంగ్ అంటే రాంగే. అది 14వ తారీఖు అంటే 14వ తారీఖే లెక్క రావాలి. ఇది క్లారిటీ. అర్థమవుతుందా? ఇది క్లారిటీగా ఉండాలి. ఇది ఆ లెక్కలు అంటే క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే మనకు అన్ని అర్థమవుతాయి. ఈ 12వ అధ్యాయాన్ని 1కి 10 సార్లు ఏం చేయాలి? చదవాలి. 1కి 10 సార్లు ధ్యానించాలి. ధ్యానించినప్పుడే మనకు దీంట్లో ఉన్న రహస్యాలు అర్థమవుతాయి. అర్థమవుతుందా? ఇది తరతరాలకు నిత్యమైన కట్టడం. ఏముంది చెప్పండి? నీకు పండుగ, క్రైస్తవులకు ఒక పండుగ, యూదులకు ఒక పండుగ, ఇట్లా లేదు. ఎవరైతే బైబిల్ స్వీకరిస్తారో, ఎవరైతే బైబిల్ అంగీకరిస్తారో వాళ్ళకి ఈ పండుగ వర్తిస్తుంది. ఎవరైతే ఈ బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని ఎవరైతే అంటారో వాళ్ళు ఏం చేయాలి?
తప్పకుండా ఈ యొక్క పెసాక్ పండుగను ఆచరించాలి. మనం ఒకలాగా, యూదులు ఒకలాగా, క్రైస్తవులు ఒకలాగా, ఇట్లా రకరకాలుగా చేయడానికి బైబిల్ ఒక చట్టము, ఎలోహిం సృష్టికర్త అయిన ఎలోహిమైన అదోనాయ్ చట్టము ఒప్పుకోవడం లేదు. ఓకే, ఈ విధంగా మనము దీన్ని ధ్యానించాలి. అప్పుడు జరిగిన సంఘటన వేరు, ఇప్పుడు మనం చేస్తున్న విధానం వేరు. డేట్ మాత్రం అదే చీకటి, అదే డేటు, అదే విధానము. కానీ రొట్టె ద్రాక్ష రసానికి మనము మారాలి. రొట్టె ద్రాక్ష రసమే మనము ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా చేయాల్సిందిగా నేను ఈ యొక్క సబ్బాతు రోజు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా కూడా అనేక మందికి తెలియజేయండి. ఇంకా 4 రోజులే ఉంది, అంటే ఈరోజు సబ్బాతు కదా, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, ఓన్లీ 4 days ఉంది. అర్థమవుతుందా? వెనస్డే నైట్, వెనస్డే అయిపోగానే థర్స్డే ప్రారంభం అవుతుంది. అది 14వ తారీఖు. ఆ రోజు రొట్టె ద్రాక్ష రసాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా నేను పరలోక తండ్రి పక్షాన నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, షలోమ్. ప్రార్థించుకుందాం.